మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరుగుతోంది. ఈ సంక్షోభం వల్ల చమురు ధరలు బాగా పెరిగిపోయాయి. ఎక్కువగా చిన్న చిన్న దేశాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి పశ్చిమాసియాలో ఈ సంక్షోభం వేళ భారత్ నుంచి శ్రీలంకకు 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని పంపించడం జరిగింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, ప్రపంచ చమురు ధరలు, గ్యాస్ సరఫరాలో వచ్చిన ఆటంకాలు ఇవన్నీ మనందరికి తెలిసిందే. దీంతో భారతదేశం తన పక్కనే ఉన్న పొరుగు దేశం శ్రీలంకకి సహాయం అందించాలని చెప్పి నిర్ణయించుకుంది. దాంతో 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని శ్రీలంకకి సరఫరా చేసింది భారతదేశం. శ్రీలంక అధ్యక్షుడు అసురకుమార దిశనాయకే భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకి సహాయం అందించడం భారతదేశానికి ఇది తొలిసారి కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే శ్రీలంకకి అతి దగ్గరలో ఉన్న అతి పెద్ద దేశం భారతదేశం. ఇండియా గుజరాల్ డాక్ట్రిన్ అంటే ఎప్పుడైనా పొరుగు దేశాలకు సహాయం చేయి, పక్కనున్న చిన్న చిన్న దేశాలకు సహాయం చేయి, వాటి నుంచి తిరిగి ఏమీ ఆశించొద్దని చెప్పి మొదటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండియా ఈ గుజరాల్ డాక్ట్రిన్ పాటిస్తూనే ఉంది. అంతేకాదు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద్వారా కూడా ఇండియా పొరుగు దేశాలకు సహాయం అందిస్తుంది. ఇండియా శ్రీలంక సార్క్లో సభ్య దేశాలు, బిమ్స్టెక్లో సభ్య దేశాలు. వీటన్నిటితో పాటు ఇండియా శ్రీలంక సంబంధాలు అవినాభావ సంబంధాలని చెప్పుకోవచ్చు. శ్రీలంక దేశానికి ఏ కష్టం వచ్చినా ఇండియా ముందుండి ఆదుకుందనమాట. భారత్తో పాటు అనేక దేశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు సునామీ ఎఫెక్ట్ అయినప్పుడు ఇండియా ఇల్లు కట్టించిచ్చింది చాలా మందికి శ్రీలంకలో. దాంతోపాటు 3 years బ్యాక్ శ్రీలంకలో విపరీతమైన ఎకనమిక్ క్రైసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ టైంలో కూడా మనం శ్రీలంకకి ఆర్థికంగా సహాయం చేశాం. మొదటి నుంచి కూడా శ్రీలంకతో ఇండియా మంచి సంబంధాలే కలిగి ఉంది. ఒకే ఒక మేజర్ ఇరిటేషన్ ఇండియా శ్రీలంక రిలేషన్స్లో ఎల్టీటీ ఇష్యూ అప్పట్లో చాలా ఎక్కువ ఉండేదన్నమాట. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత శ్రీలంకతో కొన్ని అంశాల్లో మనం న్యూట్రల్గా ఉండటం స్టార్ట్ చేసాం. అయితే ఇండియా శ్రీలంక మధ్య కచితీవ్ ఇష్యూ కావచ్చు, ఫిషర్మెన్ ఇష్యూ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న అంశాలున్నా సరే మన సంబంధాలు మాత్రం శ్రీలంకతో బలంగానే ఉన్నాయి. దాంతోపాటు శ్రీలంకకి సహాయం చేయడానికి భారత్ ఎప్పుడు కూడా ముందుంటుంది.